మరాఠా యోధుడు శివాజీకి మన దేశంలో విపరీతమైన క్రేజ్ ఉంది. దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రజలు శివాజీని ఆదర్శంగా తీసుకుంటారు. శివాజీ ధైర్య సాహసాలను కీర్తిస్తూనే ఉన్నారు. తాజాగా శివాజీ వాడిన ఆయుధంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్రిటన్ నుంచి భారత్కు వచ్చిన ఆ ఆయుధాన్ని చూసేందుకు లక్షలాది మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో ఉపయోగించే ప్రత్యేకమైన ఆయుధం వాగ్నక్. ఇది పులిపంజ ఆకారంలో ఉంటుంది. లోహంతో తయారైన వాగ్నక్ ను చేతికి ధరించి ఎదుటి వ్యక్తి శరీరాన్ని చీల్చివేయొచ్చు. 1659లో బీజాపూర్ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్ ను చంపడానికి శివాజీ ఈ వాగ్నక్ ను ఉపయోగించాడని చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో ఈ చారిత్రక వస్తువు బ్రిటన్ కు చేరింది. లండన్ లోని ప్రఖ్యాత విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకుంచారు. అయితే అనేక ప్రయత్నాలు చేసిన మీదట వందల ఏళ్ల తర్వాత ఈ ఆయుధం తిరిగి భారత్కు చేరుకుంది. బుల్లెట్ ప్రూఫ్ కవర్ లో ఉంచి ఆ ఆయుధాన్ని భద్రంగా భారత్కు తీసుకొచ్చారు. శివాజీ ఉపయోగించిన ఈ వాగ్నక్ లండన్ నుంచి ముంబై చేరుకున్నట్లు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ వెల్లడించారు. సీతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఈ వాగ్నక్ ను 7 నెలల పాటు ప్రదర్శనకు ఉంచుతున్నామని వివరించారు. జేమ్స్ గ్రాండఫ్ 1818 నుంచి 1825 వరకు బ్రిటిష్ రెసిడెంట్ అధికారిగా సతారాలో పనిచేశారు. అధికారిగా పనిచేస్తూనే చరిత్రలోని ప్రధాన ఘట్టాలను అక్షరీకరించారు. అనేక రచనలు చేశారు. హిస్టరీ ఆఫ్ మరాఠాస్ అనే ప్రముఖ పుస్తకం జేమ్స్ గ్రాండఫ్ రాసింది కావడం విశేషం. శివాజీ వాడిన ఆయుధాన్ని గ్రాండఫ్ ముని మనవడు 1971లో ఓ మ్యూజియం కు డొనేట్ చేశారు. బ్రిటన్ నుంచి భారత్కు వచ్చిన శివాజీ ఆయుధాన్ని సతారాలో ఉన్న ఛత్రపతి శివాజీ సంగ్రహాయలో ఉంచారు. జూలై 19 నుంచి ప్రజల సందర్శనార్థం వాగ్నక్ ను ప్రదర్శించనున్నారు. ఈ మ్యూజియంలో 7 నెలల పాటు ఆయుధాన్ని ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత వేరే ప్రాంతానికి తరలించనున్నారు. బ్రిటన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం శివాజీ ఆయుధాన్ని 3 సంవత్సరాల పాటు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రయత్నాల కారణంగానే శివాజీ ఆయుధం భారత్కు తిరిగొచ్చిందని మహారాష్ట్ర మంత్రి శంభూరాజ్ దేశాయ్ తెలిపారు. మరాఠా యోధుడు శివాజీ 1659లో బీజాపూర్ సుల్తాన్ల సర్వ సైన్యాధ్యక్షుడు అల్ఫజ్ ఖాన్ ను ప్రతాప్గఢ్ కోటలో వధించాడు. వాగ్నక్ ఆయుధం ఉపయోగించి అఫ్జల్ ఖాన్ శరీరాన్ని చీల్చాడు. అఫ్జల్ ఖాన్ ను చంపిన తర్వాతనే శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ కారణంగానే వాగ్నక్ ఆయుధానికి అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. ఒక బుల్లెట్ ప్రూఫ్ కవర్ లో ఆయుధాన్ని ఉంచి బ్రిటన్ నుంచి భారత్కు తరలించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.